వెల్కమ్ టు శ్రీలత ఆర్గానిక్ ఫార్మింగ్. ఈరోజు మనము ఆన్ ఫార్మ్ ప్రొడక్షన్ ఆఫ్ బయోఫెర్టిలైజర్స్ అంటే ఈ బయోఫెర్టిలైజర్స్ని ఎట్లా ప్రొడక్షన్ చేసుకోవచ్చు పొలాల్లో అనేది చూద్దాము. బయోఫెర్టిలైజర్స్ అంటే దీంట్లో బ్రతికున్న ఆర్గానిజం ఏదైనా కానీ ఉంటుంది. ఆ బ్రతికున్న ఆర్గానిజంని అలా డైరెక్ట్గా సప్లై చేయలేము కాబట్టి దానికి ఒక సాలిడ్ కానీ లిక్విడ్ మీడియం కానీ వాడి వాటిని సప్లై చేస్తామన్నమాట. ఇవి ఏంటి అనేది చూస్తే ఇన్ షెడ్యూల్ 3 ఆఫ్ FCO ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ఈ బయోఫెర్టిలైజర్స్ అన్నిటినీ గైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. రైజోబియం, అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, మైకోరైజా, పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా, జింక్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, ఎసెటోబాక్టర్, ఎన్పికే కన్సార్షియా అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అన్నిటి 3 కలిపిన కన్సార్షియా. వీటి వరకు అయితే కనుక షెడ్యూల్లో అప్రూవ్ అయ్యి ఉన్నాయి. ఈ నైట్రోజన్ ఫిక్సర్స్ అంటే ఏంటంటే నత్రజనిని మనకి ఫిక్స్ చేస్తాయి, నత్రజనిని స్థిరీకరిస్తాయి. యాక్చువల్గా నత్రజని వాతావరణంలో 78% ఉంటుంది. 78% ఉన్నా కూడా మొక్కలు దాన్ని డైరెక్ట్గా తీసుకోలేవు. వాతావరణంలో ఉన్న నత్రజనిని డైరెక్ట్గా పీల్చుకొని వాడుకోలేవు. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని అనుకోండి డైరెక్ట్గా తీసుకుంటాయి, ఆక్సిజన్ అనుకోండి డైరెక్ట్గా తీసుకుంటాయి రెస్పిరేషన్కి, కార్బన్ డైఆక్సైడ్ని ఫోటోసింథసిస్కి డైరెక్ట్గా తీసుకుంటాయి. కానీ నత్రజనిని అట్లా తీసుకోలేవు, ఓన్లీ నైట్రేట్ రూపంలో తీసుకుంటాయి. ఆ నైట్రేట్ రూపంలోకి మార్చాలంటే ఏంటంటే ఈ నత్రజని ఫిక్స్ చేసే బ్యాక్టీరియా ఆ పని చేసి మొక్కకు అందిస్తాయి అన్నమాట. నత్రజని మనకి ఎన్ని రకాలుగా వాతావరణంలో ఉంటుందంటే మొక్కల్లో ఉంటుంది, సాయిల్లో ఆర్గానిక్ నైట్రోజన్ రూపంలో ఉంటుంది, నైట్రేట్స్ రూపంలో ఉంటుంది. అంటే నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఈ నైట్రేట్స్ లాగా చేస్తాయి. ఇది డీకంపోజర్స్ కూడా డీకంపోజ్ చేసి ఇది అమోనియా ఫామ్లోకి మారుస్తూ ఉంటాయి. ఇలా రకరకాలుగా వాతావరణంలో నత్రజని ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉన్నా కూడా మొక్కలు ఏంటంటే ఈ నైట్రైట్స్ ఈ ఫామ్స్ మాత్రమే తీసుకుంటాయి కాబట్టి మనకి కంపల్సరీగా నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అనేది అవసరం. మళ్ళీ చెప్తున్నాను, మనకు సేంద్రియ వ్యవసాయంలో మనం యూరియా, అమోనియా, ఇలా పొటాషియం నైట్రేట్ ఇలాంటివి మనం వాడలేము. ఎందుకంటే కాల్షియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, యూరియా, అమోనియా ఇవన్నీ నత్రజనిని అందించేవి ఏవి వాడలేం కాబట్టి కంపల్సరీగా మనము వేరే సోర్సెస్ నత్రజని మీద ఆధారపడాలి. వేరే సోర్సెస్ ఏంటి అంటే మెన్యూర్స్ కానీ లీవ్స్ కానీ ఇలాంటివన్నీ ఆధారపడాలి. ఆధారపడినప్పుడు వాటిల్లో ఉన్న నత్రజనిని మొక్కలకి అందించాలి అంటే ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు రైజోబియా చూడండి, ఇవి రూట్ నాడ్యూల్స్. పల్సెస్ అంటే పప్పు దినుసుల్లో వేర్ల మీద ఇట్లాగా బుడిపెల్లాగా ఏర్పాటు చేసి ఆ బుడిపెల్లో ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ రైజోబియా ఉండి గాలిలో నుంచి నత్రజనిని తీసుకొని దాన్ని మొక్కకి అందించే రూపంలో ఇది ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఈ మొక్కకిను రైజోబియం బ్యాక్టీరియంకి ఒక సింబయోటిక్ రిలేషన్ అనేది ఉంటుంది. ఆ సింబయోటిక్ రిలేషన్ అంటే ఏంటి? ఈ రైజోబియము నైట్రోజన్ని ఫిక్స్ చేసి మొక్కకు అందిస్తుంది, మొక్క మీద ఇవి ఆవాసము ఏర్పరచుకుంటాయి. ఇట్లా రెండిటికి ఒక సింబయోటిక్ రిలేషన్ అనేది ఉంటుంది అన్నమాట. అలాగే రకరకాల మొక్కల్లో రకరకాల బ్యాక్టీరియా ఇట్లా నాడ్యూల్స్ క్రియేట్ చేసి నత్రజనిని వాతావరణంలో నుంచి ఫిక్స్ చేసి అందిస్తూ ఉంటాయి. ఈ రైజోబియం కనుక చూసుకుంటే కొన్ని ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటాయి, స్లో గ్రోయింగ్ రైజోబియా ఉంటాయి, ఇలా రకరకాల రైజోబియా స్పీషీస్ ఉంటాయి. మనము ఏ స్పీషీస్ అయితే ఏ మొక్కలకి రికమెండ్ చేయబడిందో దాన్నే వాడుకోవాలి. సపోజ్ రైజోబియం మెలిలోటి, ఆల్ఫా, ల్యూసన్ ఇలాంటి వాటికి, మెలిలోటస్ వీటికి, ట్రైఫోలి వచ్చేసి క్లోవర్ వీటికి, లెగ్యూమినోజోరం వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ పీస్ బఠానీలకి వాడుకోవాలి. ఫేషియోలి వచ్చేసి బీన్స్ ఏవైతే చుక్కుడు జాతి ఉన్నాయో వాటికి వాడుకోవాలి.
అలాగే ఏ స్పీషీస్ ఆఫ్ రైజోబియం దేనికి రికమెండేషన్ చేశారో దానికే వాడుకోవాలి. ఇప్పుడు కౌపీ, గ్రౌండ్‌నట్, చిక్‌పీ, విగ్నా, ఫేషియోలస్ అట్లా రకరకాలుగా. కొన్నిసార్లు ఏం చేస్తున్నాయంటే కొంతమంది కన్సార్షియం ఆఫ్ రైజోబియం అంటే రైజోబియం మెలిలోటి, ట్రైఫోలి, లెగ్యూమినోస, ఫేషియోలి ఇలాంటివన్నీ కల్పిస్తాయన్నమాట. కల్పించినప్పుడు అవి అప్పుడు ఏ పప్పు దినుసుకైనా అది వాడుకోవచ్చు. కంపల్సరీగా చెక్ చేసుకొని ఏ పప్పు దినుసులకి అయితే గనక ఆ ప్యాకెట్ రికమెండ్ చేయబడిందో ఆ ప్రకారంగానే వాడుకోవాలి. అలా రికమెండేషన్ లేని దానికి వాడుకోవడం వలన అంత ఉపయోగం ఉండకపోవచ్చు. సీడ్ ట్రీట్మెంట్‌కొచ్చేసి రైజోబియం అంటే యాక్చువల్‌గా గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం కౌంట్స్ ఉన్న రైజోబియం అయితే గనక సీడ్ ట్రీట్మెంట్‌కి 200 ఎంఎల్ పర్ ఏకర్ సరిపోతుంది. అది పెద్ద సీడ్ అయినా, చిన్న సీడ్ అయినా, ఎలాంటి సీడ్ అయినా గానీ ఒక ఏకర్‌కి సరిపడిన సీడ్ తీసుకుంటే ఒక 200 ఎంఎల్ కరెక్ట్ డోస్ ఉన్న రైజోబియం అయితే సరిపోతుంది. అదే గ్రామ్స్‌లో తీసుకుంటే 200 గ్రాములు. అదే సాలిడ్ క్యారియర్ మెటీరియల్‌లో ఉంటే 200 గ్రాములు. లిక్విడ్‌లో అయితే 200 ఎంఎల్. సాయిల్ అప్లికేషన్‌కైతే 1-2 ఎంఎల్ పర్ ప్లాంట్‌కి పడితే గనక అది ప్లాంట్‌కి కావాల్సిన నాడ్యూల్స్‌ని ప్రొడ్యూస్ చేయగలదు. డ్రిప్ ఇరిగేషన్‌లో 200 ఎంఎల్ ఇన్ 100 లీటర్ ఆఫ్ వాటర్. ఆ లెక్కన మనము డ్రిప్ ఇరిగేషన్‌లో పంపించుకోవచ్చు. ఈ టార్గెట్ క్రాప్స్ ఏంటంటే ఆల్ లెగ్యూమ్స్ క్రాప్ రైజోబియం అన్నాం కాబట్టి ఏ రైజోబియం స్పీషీస్ ఏ క్రాప్‌కైనా వాడుకోవచ్చు అని అనుకోవడానికి లేదు. ఏది రికమెండ్ చేశారో, దేనికి రికమెండ్ చేశారో ఆ స్పీషీస్ దానికే వాడుకోవాలి. అది మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈ అజటోబాక్టర్ అనేది ఏంటంటే ఇది ఫ్రీ లివింగ్‌ది. అందుకని ఇది మనము ఇందాక చూసిన రైజోబియం ఏంటి అది అసోసియేట్ అయి ఉంటది నాడ్యూల్స్‌తో. అదే అజటోబాక్టర్ ఫ్రీ లివింగ్ కాబట్టి ఇది చాలా రకాల మొక్కలకి రికమెండ్ చేయడం జరిగింది. ఇది చూడండి అజటోబాక్టర్. ఇది కూడా సీడ్ ట్రీట్మెంట్‌కి 200 ఎంఎల్ పర్ ఏకర్. సీడ్లింగ్ ట్రీట్మెంట్‌కి 2-3 ఎంఎల్ పర్ ప్లాంట్ కింద మనం చూసుకోవాలి. సాయిల్ అప్లికేషన్‌కి 400 ఎంఎల్ పర్ ఏకర్ ఆర్ 2-3 ఎంఎల్ పర్ ప్లాంట్. ఈ రకంగా మనము డోసేజ్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఎజోస్పైరలం కూడా ఇది మళ్ళీ అసోసియేటివ్. అందుకని స్పైరలంని ఎక్కువ మనము వరి, ప్యాడీ, గోధుమ ఇలాంటి వాటికి రికమెండ్ చేస్తాం. ఇది కూడా అంతే సీడ్ ట్రీట్మెంట్‌కి 200 ఎంఎల్, సాయిల్ అప్లికేషన్ 200 ఎంఎల్ విత్ 100 కేజీ ఆఫ్ ఎఫ్ఐఎం ఆర్ వర్మీ కాంపోస్ట్ సాయిల్ అప్లికేషన్‌కి. డ్రిప్ ఇరిగేషన్‌లో 200 ఎంఎల్ పర్ 100 లీటర్స్ ఆఫ్ వాటర్. టార్గెట్ క్రాప్స్ వచ్చేసి ఇక్కడ ప్యాడీ, సీరియల్ క్రాప్స్ వీట్, మెయిజ్, బార్లీ, జోవార్, బాజ్రా వీటికి రికమెండ్ చేస్తాం. అజోస్పైరలం ఎక్కువగా సీరియల్ క్రాప్స్‌కి రికమెండ్ చేస్తాం. అజటోబాక్టర్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని క్రాప్స్‌కి రికమెండ్ చేస్తాము. అజోస్పైరలం ఏమో స్పెసిఫిక్‌గా సీరియల్ క్రాప్‌కి, రైజోబియం వచ్చేసి పల్సెస్‌కి అంటే పప్పు దినుసులకి. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ అజోలా ఇదొక ఫర్న్ మనం చూస్తూనే ఉంటాం. వాటర్ బాడీస్ ఎక్కడ ఉంటాయో వరి పొలాల్లో అక్కడ అజోలా ఉంటది. అజోలా కూడా మంచిది. ఇది కూడా నైట్రోజన్‌ని ఫిక్స్ చేస్తది. వాతావరణం నుంచి నైట్రోజన్ తీసుకొని ఫిక్స్ చేసి మొక్కలకి అందిస్తది అజోలా కూడా. తర్వాత మనము ఇప్పటి వరకు మనం నైట్రోజన్‌వి చూసాము. నెక్స్ట్ సెషన్‌లో ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ ఆర్గానిజమ్స్ అండ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ చూద్దాము. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శ్రీలత.